అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ కామన్ మిస్టేక్ చెప్తాను. మ్యూటేటింగ్ ఆబ్జెక్ట్స్. లెట్స్ సే వి వాంట్ టు యాడ్ న్యూ ప్రాపర్టీ కాల్డ్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఎలా రాయొచ్చు? సో వేర్ అప్డేటెడ్ ప్రొడక్ట్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్ ఇటరేటర్ ఫంక్షన్ ఈచ్ ప్రోడక్ట్ వస్తుంది. సో 10% డిస్కౌంట్ ప్రైస్ ఇద్దాం. సో దీంట్లో 10% తీసేస్తే నథింగ్ బట్ 1000 ఇంటూ 0.9 చేస్తే 90% ఆఫ్ ప్రైస్ వచ్చేసింది. సో అప్పుడు ఎలా రాయేస్తారు? ప్రోడక్ట్ డాట్ డిస్కౌంటెడ్ ప్రైస్. సో మన ఆబ్జెక్ట్ లోకి కొత్త ప్రాపర్టీని యాడ్ చేస్తున్నా, డిస్కౌంటెడ్ ప్రైస్ అని. అండ్ దాని వాల్యూ ఎంత ఉండాలి? ప్రోడక్ట్ డాట్ ప్రైస్ ఇంటూ 0.9, రైట్? అండ్ రిటర్న్ ఈచ్ ప్రోడక్ట్ కదా. సో ఇప్పుడు కన్సోల్ లాగ్ చేసి చూద్దాం ఏమొచ్చింది. చూడండి, ఈచ్ ఆబ్జెక్ట్ లో డిస్కౌంటెడ్ ప్రైస్ యాడ్ అయింది. సో ఈ కోడ్ చూస్తుంటే మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? కన్సోల్ డాట్ లాగ్ మనం ఒరిజినల్ అరేని కూడా లాగ్ చేసి చూద్దాం. సో ఒరిజినల్ అరేలో కూడా డిస్కౌంట్ ప్రైస్ ఉందేంటి అంటే, ఒరిజినల్ అరే ఏం చేసాం మనం? మోడిఫై చేసాం కదా. సో ఇక్కడ మ్యూటేషన్ జరిగిపోయింది ఒరిజినల్ అరే. చాలా డెవలపర్స్కి ఇలా రాయకూడదని తెలియదు. దే జస్ట్ థింక్ మ్యాప్ న్యూ అరే క్రియేట్ చేస్తుంది కదా, జస్ట్ అప్డేటెడ్ ప్రొడక్ట్స్లో న్యూ డేటా వచ్చింది అనుకుంటారు. కానీ ఒరిజినల్ అరే కూడా మోడిఫై అయిపోయిందని తెలియదు. ఇలా చేయటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ బగ్స్ వస్తాయి. సో మరి అప్పుడు బెటర్ వే ఆఫ్ రైటింగ్ ఏంటి? వేర్ అప్డేటెడ్ ప్రొడక్ట్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ డాట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈచ్ ప్రోడక్ట్ వస్తుంది కదా, మనము డైరెక్ట్గా రిటర్న్ చేయాలి. సో ఎప్పుడైనా ఏదైనా కేసులో ఆబ్జెక్ట్లో ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఇనిషియల్గా అన్ని ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలి. ఆ నేమ్ ఏంటి? ప్రోడక్ట్ డాట్ నేమే కామా ప్రైస్ కదా వచ్చేది. సో ప్రోడక్ట్ డాట్ ప్రైస్ తర్వాత ఇప్పుడు కొత్త ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవాలి. డిస్కౌంటెడ్ ప్రైస్ కదా, ప్రోడక్ట్ డాట్ ప్రైస్ ఇంటూ 0.9, రైట్? ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు అప్డేటెడ్ ప్రొడక్ట్స్ని లాక్ చేసి చూద్దామా? సో వచ్చింది కదా, చూడండి ఇందాకట్లానే సేమ్ డిస్కౌంటెడ్ ప్రైస్. సో ఇప్పుడు మన ఒరిజినల్ అరేని కూడా లాక్ చేసి చూద్దాం. సో ఒరిజినల్ అరే చూడండి, నేమ్ అండ్ ప్రైజే ఉంది కదా. ఈచ్ ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్, కొత్త ప్రాపర్టీ యాడ్ అవ్వలేదు కదా. సో ఈ కేసులో ఒరిజినల్ అరే చేంజ్ అవ్వలేదు కాబట్టి వీఆర్ సేఫ్. దిస్ ఈజ్ ఏ వెరీ కామన్ బిగినర్ మిస్టేక్ to mutate object inside map which can cause bugs later.